So let's welcome Hema Garu onto the stage. హేమ గారు ట్రైలర్లో ఎవరినో కొట్టారు, దాని గురించి కూడా ఆవిడ చెప్తారు. అనయ్య ఆల్ ది బెస్ట్. బ్రహ్మానందం గారి నేను చాలాసార్లు కొట్టాను, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. సో నా హ్యాండ్ చాలా లక్కీ అనమాట. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో చూస్తే ఇండస్ట్రీలో నేను ఎంఎస్ గారితో చాలా సినిమాలు చేశానండి. తర్వాత దర్బార్పు గారితో చేశాను, ఏవిఎస్ గారితో చేశాను. ఇట్లా చాలా సినిమాలు చేసి ఇప్పుడు బ్రహ్మానంద గారితో చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు లేరు. బ్రహ్మానందం గారితో చాలా తక్కువ సినిమాలు చేస్తున్నాను. ఇంకేంటి ఇండస్ట్రీలో నేనేంటి ఇప్పుడు వాట్ నెక్స్ట్ హేమ అంటే నా వెనకాల జీరో కనిపించిందండి యాక్చువల్గా. సో తర్వాత చూస్తే ఇప్పుడు పృథ్వీ అనే పక్కన ఆల్రెడీ 4 సినిమాలు చేస్తున్నాను. హేమ ఏజ్ ఎంత అని రోజు అనుకునే జనాలకి హేమ రోజు రోజుకి యంగ్ అయ్యి మళ్ళీ చిన్నపిల్లని అవుతానేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీ. ఐ లవ్ మై ఇండస్ట్రీ. నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడే మీ అందరి మధ్యలోంచి నేను వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నాను. సో ఇట్లా నన్ను క్యారెక్టర్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసే డైరెక్టర్లో సాయిరామ్ గారు ఒకరండి. నన్ను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారు, ఇంకా ఏజ్ తగ్గించేశారు. ఈ మధ్య సినిమాలో నాకు ఏ సినిమాలోని పెళ్ళి అవ్వట్లేదు. రోజు రోజుకి యంగ్ క్యారెక్టర్స్ ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఏమిచ్చి మా ఇండస్ట్రీకి నేను రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా మా ఇండస్ట్రీ మొత్తం అన్ని అంటే 24 క్రాఫ్ట్స్ అందరికీ కూడా శిరసు వంచి నమస్కారం చేసుకుంటున్నానండి. ఇంతకు మించి నేను ఏం చేయలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాకి వస్తే సాయిరామ్ గారు అన్నయ్య చెప్పినట్టు, పృథ్వీ అన్నయ్య చెప్పినట్టు, శంకర్ మేము అందరూ కూర్చుంటే తీసిందే తీస్తున్నారు. అబ్బా ఈయన ఏం తీస్తున్నారు అన్నయ్య, ఏం జరుగుతుందని నేను, పృథ్వీ అన్నయ్య ఏం జరుగుతుందిరా, అక్కడేమో షూటింగ్ తెల్లవారులో చంపేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ నైట్ వచ్చి షూటింగ్ చేస్తున్నావు, ఈయనేమో 12 గంటకి షాట్ పెడతాడేంట్రా. సాయిరామ్ గారు మీకు కూడా తెలుసా డిస్కషను, ఎందుకు లేట్ అవుతుంది. ఒకరోజు అయితే నేను చెప్పాను డైరెక్టర్ గారు ఇలా కాదు, మనం రేపు షార్ప్గా 6 o'clock స్టార్ట్ చేద్దాం, ఎవరెవరు ప్రాబ్లం ఉన్నారో అందరినీ పిలిచి మాట్లాడేసి షార్ప్గా 6కి స్టార్ట్ చేసామండి. కానీ తర్వాత ఆయన పృథ్వీ అని చెప్పినట్టు ఆ సీన్ ఏదైతే ఎడిట్ చేసి మాకు చూపించారో లొకేషన్లో, ఆ సీన్ చూసిన తర్వాత మా గాసిప్స్ అన్నీ స్టాప్ అయిపోయినాయి. సో సాయిరామ్ శంకర్ గారికి నేను చెప్పాను, సార్ సూపర్ సార్, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, మీరు ఎలా కావాలంటే అలా తీసుకోండి, నైట్ ఎంతసేపు అయినా కూర్చుంటాం, నో ప్రాబ్లం అని చెప్పి ఆ రోజు నుంచి మేము అందరం కూడా కంట్రోల్ అయిపోయాం. సో కంట్రోల్ సీలో మమ్మల్ని అందరినీ కంట్రోల్ తెచ్చుకున్నారు డైరెక్టర్ గారు. అలాగే ఇప్పుడు నేను చెప్పాను ఇండస్ట్రీలో నేను ఉంటున్నాను, ఇంకా ఉండాలి అనుకుంటున్నాను అని. ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ యాక్చువల్గా మన మ్యూజిక్ డైరెక్టర్ గారిది, కానీ అందరూ సాయిరామ్ శంకర్ గారి గురించినే మాట్లాడుతున్నారు అంటే ఆయన ఎంత గొప్పగా చిత్రీకరించారో ఈ సినిమా గురించి మేము చెప్పనక్కర్లేదు. థ్యాంక్ యూ. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్. ఇంకా చాలా మూవీస్ చేయాలి, నాకు ఒక మంచి సాంగ్ మ్యూజిక్ చేసి డాన్స్ చేయించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తమిళ్ ఆర్ తెలుగు ఎనీథింగ్ ఓకే ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇట్లా నన్ను ఆపర్చునిటీలు ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మా ఆడియన్స్, అలాగే మా డైరెక్టర్స్, మా ప్రొడ్యూసర్స్, మా కో డైరెక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.